హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఆల్రెడీ మార్నింగ్ మీకు ఇన్ఫామ్ చేశాను కదా, ఇవాళ మన ఊర్లో రథయాత్ర జరుగుతుంది అని. సో మార్నింగ్ ఎంత ఖాళీగా ఉందో ఈవినింగ్ అంత రష్గా ఉంది. సో దాని అప్డేట్ అంతా కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా మన విజయనగరం రథయాత్ర చూసేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మన విజయనగరం వాళ్ళు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మన విజయనగరంలో ఎంతమందికి మన ఛానల్ రీచ్ అవుతుంది, అలాగే ఎక్కడ వాళ్ళు చూస్తున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఒక ఐడియా ఉంటుందో మన వాళ్ళు ఇంతమంది ఇక్కడిక్కడ ప్లేసెస్లో ఉన్నారని. సో ఇంకా వీడియో అప్డేట్స్కి వెళ్ళిపోదాము. మన ఎప్పుడు కూడా పూరి రథయాత్ర జరిగిన వారం రోజులకి మన విజయనగరంలో జరగడం ఆనవాయితీ అనమాట. సో లాస్ట్ వీక్ రథయాత్ర అక్కడ జరిగింది. సో ఈ వీక్ ఇక్కడ స్టార్ట్ చేశారు. దేవుడి దయ వల్ల నిజంగా పూరి జగన్నాథ స్వామి దయ ఉండే నిన్నటి వరకు ఫుల్ వర్షాలు, రోడ్లు ఎలా పడితే అలా ఉన్నాయి. చాలా ఇబ్బంది, ఇంట్లోంచి రాలేనంత ఇదిగా ఉండేది. కానీ స్వామి రథయాత్ర అనేసరికి ఇవాళ మొత్తం కూడా మన ఊర్లో విజయనగరంలో ఎండలాగే ఉందండి. అలానే ఫుల్ ఎండ, మండిపోయే అంత ఎండ కాదు, అలానే వర్షాలు మబ్బు కూడా లేదు. అసలు నిజంగా ఎంత నిదర్శనమో స్వామి అయితే, నాకైతే అదే అనిపించింది. నిన్నటి దాకా ఫుల్ మబ్బులు, వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి. సడన్గా ఆగిపోవడం అనేది స్వామిదే అనమాట. ఇంకా అండ్ తర్వాత మార్నింగ్ చూశారు కదా షార్ట్స్లో, ఎంత ఖాళీగా ఉంది. నేను బండితో అటు ఇటు తిరిగేంత ఖాళీగా ఉంది. బట్ ఇప్పుడు చూడండి ఎంత జనం ఉన్నారో అసలు. పెట్టిన ఒక పావు గంటకే ఇంత క్యూ అంటే దగ్గర ఇప్పుడు క్యూలో నిలబడిన వాళ్ళు చాలా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూడండి ఒకసారి మీరు. అసలు పిల్లలతోటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతమంది క్యూ కట్టారంటే అక్కడ చూడండి. అక్కడ నుంచి మనకి కొత్తగా శివాలయం కట్టారు కదా, ఆ గుడి దాటి మరీ ఉందన్నమాట లైన్. అండ్ అదృష్టంలో దురదృష్టం అని చెప్పాలి, కరెంటు కూడా పోయింది ఇక్కడ. అసలు లైటింగ్ లేదు, ఓన్లీ జనరేటర్ మీద రన్ చేస్తున్నారు. అదనమాట స్వామికి. అండ్ అక్కడ అర్చన టికెట్స్ కూడా అమ్ముతున్నారు. టికెట్ 30 రూపీస్ అండ్ 50 రూపీస్, 20 రూపీస్ ఇలా. అండ్ దాని తర్వాత లోపల అర్చన చేసుకొని మనం బయటకు వస్తే మనకు అక్కడ ప్రసాదం పెడుతున్నారు. ఫస్ట్ పులిహోర రౌండ్ అయిపోయింది, ఇప్పుడు దద్దోజనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దద్దోజనం అయిపోయింది. అండ్ తర్వాత కిందకు వచ్చిన తర్వాత చిన్న స్వామిని మండపంలా పెట్టారు, చూసారు కదా. అక్కడ శతగోపురము అక్షింతలు వేసి అక్కడ కూడా అర్చనలా చేస్తున్నారు. సో ఎవరైనా పైన మిస్ అయ్యి ఉంటే కనుక కింద కొంచెం ఫ్రీగా ఉంది, అక్కడ ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఇంకా రథయాత్ర పేరే కానీ ఇక్కడ చిన్న సైజు షాపింగ్ మాల్ అనే చెప్పాలి. ఎందుకంటే స్వామి దర్శనం కోసము భక్తితో వచ్చేవాళ్ళు 100లో 50 మంది ఉంటే 100 మంది కూడా షాపింగ్కే వస్తారనమాట. ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫెస్టివల్ కావచ్చు, ఒక ఏదైనా ప్రోగ్రామ్ కావచ్చు, ఏదైనా ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ ఇచ్చేది షాపింగ్ అండ్ ఫుడ్ అనమాట. ఇక్కడ చూడండి స్టార్టింగే నాకైతే దర్శనం అది అయిపోయింది. కొంచెము జనమే ఉన్నారు. అలానే లాస్ట్ ఇయర్ అంత జనం అయితే కాదండి. ఈసారి ఎందుకో చాలా తక్కువ మంది వచ్చారు. మేబీ వర్షాలు కావచ్చు, లేదా దూరంగా ఉండడం వల్ల, లేకపోతే ఏంటో రీజన్ అయితే నాకు కరెక్ట్గా తెలియలేదు. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా తక్కువ మంది జనమనే చెప్పాలి. ఫ్రీగా నడుస్తున్నాము. నేనైతే కొంచెం గ్యాప్ అంటే నా చుట్టూ ఇంకో ఇద్దరు తిరిగేంత ఖాళీ వదిలి మరీ నడుస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయితే అసలు నేను కదలడానికే ప్లేస్ లేదు. నేను నడవకుండానే నన్ను తోసుకుంటూ ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకొచ్చేశారు. అమ్మో అసలు ఎంత జనం అంటే, ఈసారి అందులో సగం కూడా రాలేదు. మరి ఏంటో తెలియదు, వర్షాల కారణమనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడంతా కూడా ఎక్కువ గేదెలు, ఆవులు ఉండే ఏరియా కదా. సో కిందంతా పేడ, ఆ బురద, మట్టి మొత్తం అంతా చెండాలం అయిపోయింది కిందంతా. బట్ పాపం మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేశారు. మీకు ఆల్రెడీ మార్నింగ్ చెప్పా కదా, వర్షం పడిందని చెప్పి మొత్తం క్లీన్ చేసి పెట్టారు. బట్ అయినా కూడా చాలా బురదగా అసలు నడవడానికి వీలు లేనట్టుగా అయిపోయింది. అందుకని ఏమో అనుకుంటున్నాను నేను. ఈసారి అయితే జనం తక్కువనే చెప్పాలి. అండ్ తర్వాత ఇంకా దాని తర్వాత సంగతికి వస్తే కనుక మనకి షాపింగ్లో మెయిన్గా ఉండేవి ఏంటంటే ఈ రింగ్స్ ఆట. అది రాదు అని మనకు తెలిసినా కూడా కొంటాం చూడండి, అదే విచిత్రం అసలు. ఎన్ని కొన్నా 20 రూపాయలకి 5,
5 రింగులు ఇస్తాడు. 5 కాదు 100 ఏసినా కూడా అందులో ఒకటి కూడా మనకి రాదు. మన డబ్బులు వాళ్ళకెళ్ళడం తప్ప. అదేంటో అది మ్యాజిక్ అనమాట ఆ గేమ్‌కి. పడిందంటే వాడు అసలు సూపర్ అనమాట, అదృష్టవంతుడు. దాని తర్వాత ఇంకా లేడీస్ షాపింగ్. అది నీడున్నా లేకపోయినా నాలాగా చూస్తూ ఆనందించేస్తారనమాట. నేను అంతే. నాకు అవసరం ఉన్నా లేకపోయినా జ్యువెలరీ దగ్గర ఎందుకో ఒక క్షణం ఆగిపోయి అలా కళ్ళతోటి తనివి తీరా చూసేసుకుంటే అదో మనశ్శాంతి అనమాట. కొంటే ఇంకా ఆనందము, కొనకపోతే ఏదో నేత్రానందం అంటారు కదా, అలా కళ్ళతో చూసి కడుపు నింపేసుకోవడము. దాని తర్వాత ఇంకా ఇంటికి కావాల్సిన ప్లాస్టిక్ డొక్కులు, చిన్న చిన్న సామాన్లు అలాంటివన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇయర్ రింగ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చైన్స్ అనమాట. అందులో మనకి ఈసారి కొత్తగా కనిపించింది ఏంటంటే ఆ బీడ్స్ అనమాట, 100 రూపీస్. అండ్ ఈసారి నేను గమనించింది ఏంటంటే ఎక్కడా కూడా బేరాలు లేవు అని మహేష్ బాబు డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ప్రతిదీ ఫిక్స్ అనమాట, బేరం ఆడడానికి లేదు. ఏదైనా పట్టుకోండి 100 రూపాయలు, ఏదైనా తీసుకోండి 150, ఏదైనా తీసుకోండి 200, ఏదైనా తీసుకోండి 50, ఇలాగా బోర్డులు రాసి పెట్టేశారు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు బోల్డు మంది వస్తారంటే అది తెగదు, ముడిపడదు అన్నట్టుగా అది బేరం వాళ్ళంత తగ్గించలేరు. అలానే మనం రూపాయి ఇవ్వలేము. సో అలాంటి వాళ్ళ కోసం, అంటే నాలాంటి వాళ్ళ కోసం అనమాట ఆ బోర్డులన్నీ. నాకు చూస్తే అదే అనిపించింది. అండ్ దాని తర్వాత నేను ఈసారి షాపింగ్ ఏం చేశానంటే, మా రెండో పాప పుట్టింది కదండి, సో పాప కోసము చిన్న బొమ్మ తీసుకున్నాను. ఇంకా 2 మంత్స్ పాపది. సెకండ్ మంత్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రన్నింగ్ 1 మంత్ కంప్లీట్ అయింది. సో ఉయ్యాల కడితే ఏదో సరదాగా అలా చూస్తుంది. థర్డ్ మంత్ నుంచి వాళ్ళకి చూడడము వినడము తెలుస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. సో దాని గురించి అది తీసుకున్నాను అనమాట. తీసుకున్నది పాపకే అయినా మొదటి పాప, మా పెద్ద పాప ఆడేస్తుంది. ఆల్రెడీ ఇంటికి రాగానే ఓపెన్ చేసింది. అది కూడా ఉంది లాస్ట్లో, చూడండి దాని ఎగ్జైట్మెంట్. అండ్ దాని తర్వాత ఇంకా చెప్పాను కదండి, ఏదైనా 100, ఏదైనా 50 అని ఇలాగా ప్రతిదీ అనమాట. మనకి రథయాత్ర అవ్వనండి, పైడితల్లి పండగ అవ్వనివ్వండి, నూకాలమ్మ జాతర అవ్వనివ్వండి, ఏదైనా కూడా మనకి పర్టికులర్గా మెయిన్గా ఉండే థింగ్స్ ఏంటంటే షాపింగ్, జ్యువెలరీస్ అనమాట. తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ రథయాత్రలో నేను బాగా చూసింది ఈ కొబ్బరి అచ్చు అనమాట. నాకైతే స్వీట్స్ అంతగా నచ్చవు, బట్ మా ఇంట్లో అందరికీ కొబ్బరి అచ్చు అంటే ఇష్టము. నాకు ఈ బఠానీలు అంటే ఇష్టము. నేను ఇవి తీసుకుంటాను, మా వాళ్ళు అవి తీసుకుంటారు. ఇక్కడ నేను అంటే ఎక్కడ అంతగా చూడలేదు, విజయనగరంలోనే పర్టికులర్గా ఎక్కువగా చూసేది ఏంటంటే బెల్లం అచ్చు అండ్ ఇది కొబ్బరిది అండ్ ఇవి అనమాట బెల్లం కాజాలు. ఇదైతే బెల్లంతో చేశారు, పంచదారతో చేశారు. పంచదారది ఫేమస్ అందరికీ తెలుసు. ఈసారి బెల్లంది చూశాను నేను. అదనమాట ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ ఉండేది. ఖర్జూరము, బఠానీలు, ఆ శనగలు, తర్వాత ఏమో ఆ కొబ్బరి అచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా గేమ్స్ సంగతికి వస్తే చూశారు కదా, ఎప్పుడు ఉన్నవే 100 రూపాయలు ఏది ఎక్కినా కూడా. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్త. అండ్ పెద్దవాళ్ళు మీరు ఏవేవి ఎక్కారో, ఏం ఎంజాయ్ చేశారో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్ ఇయర్ ఇది ఎక్కాను, మీరు చూసే ఉండొచ్చు. ఈ ఇయర్ అయితే నేను ఏది ఎక్కలేదు, ఏది కొనలేదు. జస్ట్ మా చిన్న పాప కోసం ఆ బొమ్మ కొన్నాను అంతే అనమాట. సో ఇదండి ఈ ఇయర్ మన విజయనగరంలో రథయాత్ర ఇలా జరిగింది. సో మీకు ఎలా అనిపించింది, మీరు కూడా వచ్చి ఉంటే కనుక కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి నాతోటి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ శ్రావణ మాసానికి దానికి సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి. సో ఎవరు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు వెంటనే అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. షాపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.